పాతకాలం పద్ధతిలో అలసందలు, ఉలవలు ఉడకబెట్టుకున్న దాంట్లో రసం చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని వేసుకుని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని. ఇది ముందు రోజుదైతే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసము. నిన్న ఉడకబెట్టుకుని వాటర్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఉడకబెట్టుకుని వాటితో చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఉడికించుకున్న అలసందలు, ఉలవలు మిక్సీకి వేసుకున్నాం, మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాం. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ పేస్ట్ చేసి పెట్టుకునింది. పొడి పొడిగా దంచుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇలా. నచ్చితే మిరపకాయకి బదులు మిరప్పొడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఇలాగే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలాగే చేసి చూపిస్తున్నాను. ఇలా మిక్సీ ఇలా పొడి పొడిగా ఇలా చేసుకుని ఇలా ఫ్రెండ్స్, ఇలా మెత్తని పేస్ట్ లాగా. మీరు వాటర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను వాటర్ వేయకుండానే చేసినాను కాబట్టి ఇలాగే వచ్చింది. ఇంకా మెత్తని పేస్ట్ కావాలంటే వాటర్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చి వాటర్లోకి ఉడికించుకుని వాటర్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. అలసందలు, ఉలవలు ఉడికించుకుని వాటర్లోకి వేసుకుని ఇలా వేసుకోండి. అంతా ఇలా వేసుకున్నారంటే వాటర్గా కాకుండా చిక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఇలా చేసుకుంటే చిక్కగా 2-3 రోజులైనా చెడిపోకుండా బాగుంటుంది టేస్ట్. నచ్చితే రోట్లో రుబ్బుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు అంతా మెత్తగా స్మాష్ చేసుకొని పిసుక్కునేద్దాం ఫ్రెండ్స్. పిచ్చలు అనేది చింతపండు అనేది లేకుండా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఒక రోజు ముందే నానేసుకున్నారంటే కనుక చింతపండు ఇందులోనే. నిన్న శివరాత్రి కదా, చాలామంది గుగ్గులు ఉడకేసుకొని ఉంటారు. అప్పుడు అందులోకి ఆ వాటర్లోకి చింతపండు వేసి నానేసినారంటే నైట్ తెల్లవారు చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి అందులో కాయలు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇట్లా చిటపట్లాడినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న తెల్లగడ్డ, జీలకర్ర పేస్టు, కరివేపాకు, ఎండుమిర్చి తర్వాత అందులోకి వేసుకుంటుంది. నచ్చితే ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం లేదు. టమాటాలు వేసినారంటే తొందరగా చెడిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిటికెడంత పసుపు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉలవల రసం, ఉలవల చారు. ఇది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఇది మరిగినాక దించేసుకోవడమే. నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందని. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.